అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఫార్ములా ఈ రేస్ అందరికీ తెలిసిందే. అదొక సంస్థ నిర్వహించిన ఈవెంట్ అది. ఏదైతే పర్యావరణం కాలుష్యం జరుగుతూ ఉన్నదో, ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం అవగాహన కల్పించడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి అప్పటి ఐటీ శాఖల మంత్రి అట్లనే అప్పటి ప్రభుత్వం నిర్వహించిన ఇదొక ఈవెంట్. ఇక ఈ ఈవెంట్ను కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా. దాదాపు ఈ అంశంలో 2 సార్లు ఏసీబీ విచారణకు పిలిచింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను. పిలిచిన తర్వాత విచారణకు పోయినరు. అక్కడ అడిగిన అన్ని అంశాలకు ధీటుగా సమాధానం ఇచ్చిండ్రు. తర్వాత ఏదైతే ఈ మొబైల్ కానీ లేకపోతే వ్యక్తిగత అంశాలు ఉన్న ల్యాప్టాప్ కానీ ఇవి సమర్పించమని చెప్పేసి ఏసీబీ అధికారులు గోరుడు జరిగిందట. అయితే న్యాయస్థానాలంతే గౌరవం ఉన్నది. సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాం మేము. ఆర్టికల్ 21 ప్రకారము ఏం చెప్తుందంటే వ్యక్తిగత డాటాను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రైట్. ఇటువంటి అంశాల మీద మనతోని మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ యాదవ్ ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? నేను మంచిగా ఉన్నా. రైట్ అన్న, ఏ విధంగా చూస్తా ఉన్నారన్న ఈ ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ 2 సార్లు పిలిచింది. నిజంగా ఇక్కడ కేటీఆర్ గారికి అంటే ఇక్కడ అఫెన్సే కాదు, ఇక్కడ యాక్చువల్ ఒక గేమ్ షోని ఇమేజ్ పెంచడానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి నిర్వహించినటువంటి నిర్వాహకులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మాత్రమే జరిగినటువంటి ఈవెంట్ అది. అక్కడ ఎక్కడ అఫెన్సివ్ కానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ ఎక్కడ జరగలేదు. నిజంగా జరిగితే దట్ ఈస్ ఏ క్రైమ్ అవుతుంది. క్రైమ్ అవునప్పుడు దానికి ఇన్వెస్టిగేషన్ కూడా తను వెళ్ళాల్సి వస్తుంది, మిగతా లీగల్ కాన్సిక్వెన్స్ పే చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ కేటీఆర్ గారికి అంటే కేటీఆర్ గారు ఇక్కడ కూడా ఫండ్ని మిస్యూజ్ చేసినట్టు కానీ, ఆ గేమ్ షో ద్వారా పర్సనల్గా లబ్ధి పొందినట్టు కానీ ఎక్కడ కూడా తను క్లియర్గా ఆధారాలు కూడా లేవు దానికి సంబంధించి. తను ఒక మినిస్టర్గా ఉన్నాడు. మినిస్టర్గా ఉన్న సందర్భంలో నిర్వహించినటువంటి ఎఫ్ఐఏ దాంతో అగ్రిమెంట్ చేసుకొని నిర్వహించడం జరిగింది. ఇక్కడ తను ఫస్ట్ టైం నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్ ప్రకారం ఏసీబీ అధికారులకు అపియర్ కావడం జరిగింది. వాళ్ళకు వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయడం జరిగింది. సెకండ్ టైం కూడా మళ్ళీ నోటీస్ ఇచ్చారు. రీసెంట్గా కూడా కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. మేము అడ్వకేట్స్గా మేము కూడా లీగల్ టీం కూడా వెళ్ళడం జరిగింది. తను ఆ ఇన్వెస్టిగేషన్ కూడా తను సపోర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఇన్వెస్టిగేషన్కి కేటీఆర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. అన్న, ముందు పిలిచినప్పుడు తర్వాత పిలుస్తాము అని ఏమన్నా చెప్పడం జరిగిందా? అండ్ ముందు పిలిచినప్పుడు అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు విడిచినప్పుడు అడిగిన ప్రశ్నలకి ఏమన్నా తేడా ఉందా? అప్పుడు అడిగిన ఇప్పుడు అడిగిరా, లేకపోతే మళ్ళా 2 మిక్స్ చేసి అడిగిరా? ఏ విధంగా అడిగి? అంటే ఇక్కడ క్లియర్గా ఆ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఫైనాన్షియల్ ఫ్రాడ్కు సంబంధించి క్వశ్చన్స్ అడిగినట్టు మాకు తెలుసు. కానీ క్లియర్గా ఇప్పుడు ఏసీబీ డాక్యుమెంట్స్ కాబట్టి డాక్యుమెంట్స్ని బహిర్గతం చేయాల్సిన అంటే చేయొద్దు అనేది ఒక లీగల్ రూల్ ఉంటుంది, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నవి. కానీ ఇక్కడ వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి క్లియర్గా అంటే ఎవిడెన్స్తో పాటు కేటీఆర్ గారు సమాధానం ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా తను అంటే మిస్టేక్ చేయనట్టు, తను ఫ్రాడ్ చేయనట్టు క్లియర్గా కేటీఆర్ గారు ఇచ్చిన ఆధారాల ద్వారా ఏసీబీ అధికారులు వాళ్ళ ఆధారాలు తీసుకున్నారు, తను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. కానీ ఇట్లా పర్సనల్ డేటా అడుగుతున్నారు, దాన్ని వేరే కోణంలో చూడాల్సిన అవసరం మనకు కనబడుతుంది. రైట్. ఈ పర్సనల్ డేటా అనేది అంటే అడగడము అవసరం అంటే అడుగుతారా? అట్లా అంటే క్రైమ్ని బట్టి ఉంటుంది రేఖ అది. అంటే కొన్ని సందర్భంలో ఆ ఫోన్తో కావచ్చు, ల్యాప్టాప్తో కావచ్చు, ముడిపడి ఉన్న నేరాలలో మాత్రం అప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకొని ఆ ఫోన్ కావచ్చు, ఆ ల్యాప్టాప్ కావచ్చు, నిందితుడు ఎవరైతే అభియోగం మోపబడ్డారో ఆయన ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ క్లియర్గా కేటీఆర్ గారికి సంబంధించిన ఏసీబీ కేసులో, ఫార్ములా కేసులో ఎక్కడ కూడా ఫోన్తో కావచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్తో కావచ్చు, కొన్ని గ్యాడ్జెట్స్తో కావచ్చు సంబంధం ఉన్నట్టు ఎక్కడ ఆధారాలు లేవు. నిజంగా వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది అంటే కొన్ని ప్రొసీజర్ మిస్టేక్స్ జరిగినాయి అన్నట్టు వాళ్ళు ఏసీబీ అధికారులు చెప్తున్నప్పటికీ వీళ్ళు గవర్నమెంట్ పంపించినటువంటి అమౌంట్ ఇప్పటికీ అకౌంట్లో అలాగే ఉంది. అంటే అమౌంట్ అలాగే ఉన్నప్పుడు, డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు, ఫోన్ ద్వారా అఫెన్స్ జరగనప్పుడు ఫోన్ ఇవ్వాల్సిన అవసరం కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 ప్రకారం కావచ్చు, పుట్టుస్వామి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి, పుట్టుస్వామి రైట్ టు ప్రైవసీ అనే ఒక జడ్జిమెంట్ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆధార్కు సంబంధించిన ఇష్యూలో. ఎక్కడ కూడా మన ప్రైవసీకి సంబంధించి బహిర్గతం చేయడానికి సంబంధించి మన సీక్రసీ రైట్ టు సీక్రసీ అనేది కూడా కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ మనకి ఇచ్చినటువంటి రైట్. దాని ప్రకారం ఈ అఫెన్స్కి సంబంధించి నా ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదని క్లియర్గా కేటీఆర్ గారు లెటర్ రాయడం జరిగింది, వాళ్ళ లెటర్ తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఫోన్కు రిలేటెడ్గా అఫెన్స్ కాదు కాబట్టి కేటీఆర్ గారు ఫోన్స్ కావచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్ కావచ్చు ఇవ్వడం లేదు. మన 16 తారీఖు నాడు స్పందించడం జరిగింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏ విధంగా అంటే, నేను ఆ ఫోన్ వాడలేదు, అన్ని జిహెచ్ఎంసీ అధికారాల నేపథ్యంలోనే జరిగినాయి, అవి ఫోన్ కూడా మార్చడం జరిగింది అని చెప్పేసి. అంటే పర్సనల్ వ్యక్తిగతంగా ఈ డాటా అడగడం వెనుక
ఈ సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అన్న? అంటే ఇక్కడ క్లియర్ ఇప్పుడు కోర్టు పరిధిలో అది లేదు. కానీ దీన్ని అంటే ఈ ఫోర్స్ఫుల్ గా నిజంగా ఇప్పుడు కొన్ని సందర్భాలలో కేటీఆర్ గారికి వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది ఫోన్ ను ప్రొడ్యూస్ చేయమని. ఇప్పుడు కేటీఆర్ గారు ఫోన్ ఇవ్వనప్పుడు ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టును కావచ్చు, హైకోర్టును కావచ్చు అప్రోచ్ కావచ్చు. అదేవిధంగా అప్రోచ్ అయినప్పుడు కేటీఆర్ గారికి నోటీస్ కూడా ఇస్తుంది, వాళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ కోర్టు ద్వారా నోటీస్ వస్తుంది. అప్పుడు కేటీఆర్ గారు దాంట్లో కౌన్సిల్గా మేము కావచ్చు, మా సీనియర్ కౌన్సిల్ కావచ్చు ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రీవియస్ వచ్చిన జడ్జిమెంట్స్, ఇప్పుడు పుట్టుస్వామి జడ్జిమెంట్ కావచ్చు, రీసెంట్గా ఏసీబీ కోర్టులో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అంటే రైట్ టు ప్రైవసీకి సంబంధించి, సీక్రెట్స్కి సంబంధించి మనకు సంబంధించిన పర్సనల్ డాటాని ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఇవ్వాల్సిన రైట్ అక్యూజ్డ్కి లేదు, విట్నెస్ కూడా లేదనే క్లియర్గా జడ్జిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ జడ్జిమెంట్స్ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ అంటే ఏబీసీ ఏ విధంగా ముందడుగు పోబోతున్నది అన్నట్టు, అంటే ఈ పరిణామాలన్నిటిని చూస్తుంటే ఇది ఒక కక్షపూరితం కావాల్సుకొని రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా అని ప్రధానంగా బీఆర్ఎస్లో ఆరోపిస్తూ ఉన్నారు. లేదు, అందులో సాంకేతిక పరమైన లోపాలు ఉన్నాయి, తప్పిదం జరిగింది కాబట్టి ఏసీబీ పిలుస్తా ఉన్నదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఈ రెండు అంశాలను ఏ విధంగా చూడొచ్చు? అంటే క్లియర్ ఇక్కడ సాంకేతిక పరమైన లోపాలు అన్నట్టు క్లియర్గా రేఖ, ఇక్కడ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయాలి. అక్కడ కేటీఆర్ గారి మిస్టేక్ ఉన్నట్టు ఎక్కడ లేదు. ఏసీబీ అధికారుల ఇన్వెస్టిగేషన్లో కూడా కేటీఆర్ మిస్టేక్ చేసిన అన్నట్టు లేదు. జస్ట్ ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నాడు. రేస్ కోర్స్ ఇక్కడ నిర్వహణకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కావచ్చు, కొన్ని పర్మిషన్స్ కావచ్చు ఆయన తీసుకోవడం జరిగింది, ఆయన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి సంబంధించి ఇమేజ్ని పెంచడానికి చేసినటువంటి రేస్ కోర్స్ తప్ప ఇక్కడ కేటీఆర్ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయింది అన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి దీనిలో మీరు అన్నట్టు ఆ కుట్రపూరితంగా జరిగిందనడానికి నిజంగా ఏసీబీ 2 సార్లు నోటీస్ ఇవ్వడము, దానికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో ఉంది. కానీ ఎక్కడ కూడా ఆధారాలు వాళ్ళకి కనబడుతున్నావా లేవా, ఆధారాలు సేకరిస్తున్నా లేదా అనేది ఇప్పటికి ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల దగ్గరే ఉంటుంది. ఈ విధంగా మనం ఈ మధ్యలో కూడా చూసినాం, మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అంటే నిజంగా గవర్నమెంట్ మారుతున్నప్పటికీ అలాంటి కాంపిటీషన్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి అవచ్చు, రాష్ట్రానికి పేరు రావడానికి మాత్రమే అలాంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు అనవసరం ఖర్చులు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. పేద ప్రజలు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు నానా అరిగోసపడుతున్న సందర్భంలో కోట్ల ఖర్చులు వృధాగా చేస్తున్న సందర్భం మనం చూసినాం. అలాంటప్పుడు సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇలాంటి అంటే అనాథరైజ్డ్ అంటే ప్రజలకు ఉపయోగపడని కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలకు నష్టం వాటిల్ని తప్ప ప్రభుత్వానికి కానీ రాష్ట్రానికి కానీ ఎక్కడ కూడా లాభం జరిగే పరిస్థితులు లేవని మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తే ఒకటి, కేటీఆర్ గారు చేస్తే ఒకటి అనేది ప్రజల్లోకి తెలిసింది. నిజంగా ఇది పొలిటికల్ వెండెక్టా కేసు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ అందాల పోటీల ముచ్చట వచ్చింది కాబట్టి అడుగుతున్నా, దాదాపు ఇద్దరు వాళ్ళను మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీని ఇబ్బంది పెట్టిన అన్నారు. ఆ ఇద్దరు పేర్లు బయట పెట్టలే. కానీ ఏదైతే ఆరోపణ చేసిండ్రో మనీ క్రిషాంక్ లాంటి వాళ్ళకు విచారణకు రావాలని వాళ్ళు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఆ ఇద్దరు పేర్లను బయట పెట్టకుండా దాచిపెట్టారు కదన్న. ప్రభుత్వాలు మారిన తర్వాత దీని మీద విచారణ చేసే అవకాశాలు ఉంటాయి అంటారా? 100% ఉంటుంది. ఇక్కడ ఎవరినైతే వీళ్ళు మిల్లా మేరీ కావచ్చు, తను మిస్ ఇంగ్లాండ్ కావచ్చు, వాళ్ళ వాంగ్మూలాలు తీసుకొని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు చాలా కేసులలో. ఏం జరగని దాంట్లో కూడా కాళేశ్వరం లాంటి కొన్ని కమిషన్లు పెట్టి ఎవిడెన్స్ సేకరించి అఫెన్స్ క్రియేట్ చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. అంటే నేరాన్ని వాళ్ళు చేయని నేరాన్ని కూడా ఏదో సాక్ష్యాధారాలు సేకరించే పనిలో కమిషన్లు పెట్టిన సందర్భాలు ఉంటున్నాయి, మనం చూస్తున్నాం ప్రస్తుత ప్రభుత్వంలో. ఇదే విధంగా ఇలాంటి ఇప్పుడు మిస్ వరల్డ్ రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం పెట్టింది. నెక్స్ట్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ గారు వచ్చిన తర్వాత దీంట్లో నిజంగా ఫ్రాడ్ జరిగినట్టయితే అప్పుడు కూడా దీని మీద కూడా యాక్షన్ తీసుకునే రైట్ ఉంటుంది. అప్పుడు ఉన్నతాధికారులకు కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం అప్పటి గవర్నమెంట్ కూడా ఉంటుంది. మళ్ళీ ఏసీబీ అంశంలో కేటీఆర్ గారిని పిలిచే అవకాశాలు ఉన్నాయని అంటే ఇప్పటి వరకు అంటే మా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ మనం చూసినట్లయితే కేటీఆర్ గారు దాదాపు మోస్ట్లీ వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వడం జరిగింది. మళ్ళీ పిలుస్తారేమో అని మేము అనుకుంటున్నాం. పిలిచినప్పుడు కేటీఆర్ గారు అపియర్ అవుతారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు.